ఆరు చనిపోయిన ప్లేస్‌లో నిలబడి ఎమోషనల్ అవుతున్న అమర్‌కు వెంటనే అక్కడ ఇంకో యాక్సిడెంట్ అవ్వడం చూసి షాకవుతాడు. వెంటనే వెళ్లి చూడగా ఆరును చంపిన బాబ్జీ అక్కడ రక్తపు మడుగులో పడి ఉంటాడు. అమర్ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే, "సార్ మీరు చాలా మంచివారు. అరుంధతి మేడం యాక్సిడెంట్‌లో చనిపోలేదు" అని అంటాడు బాబ్జీ. "బాబ్జీ ఏం చెప్తున్నావు? యాక్సిడెంట్ కాదా?" అని అంటాడు అమర్. "అవును సార్. మేడంను మర్డర్ చేయించారు. చేసింది నేనే" అని అంటాడు బాబ్జీ. "మర్డరా? బాబ్జీ ఎవరు చేయించారు? చెప్పు బాబ్జీ" అని అంటాడు అమర్. "మనోహరి" అంటూ స్పృహ కోల్పోతాడు బాబ్జీ. పైనుంచి గుప్తా, నారదుడు, కింద చెట్టుచాటు నుంచి మనోహరి అంతా గమనిస్తూ ఉంటారు. బాబ్జీ మనోహరి అని పేరు చెప్పగానే మనోహరి షాకవుతుంది. భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక మహర్షి ఆ దుండగుడు దుష్ట బాలిక పేరు మాత్రమే చెప్పి స్పృహ కోల్పోయాడు. అరుంధతి బాలికను హతమార్చినది ఆ మనోహరి అని అమరేంద్రకు అవగాతం అయ్యేది ఎట్లా అని గుప్తా అంటాడు. "విచిత్రగుప్తా, నీకన్నిటికీ తొందరే. ఎప్పుడు ఏం జరగాలని ఉండునో అప్పుడు అలానే జరుగుతుంది. అది నీకు మాత్రం తెలియదా ఏంటి" అని అంటాడు నారదుడు. "తెలుసును మహర్షి. కానీ అమరేంద్రకు ఆ కాస్త నిజం తెలిసినచో బావుండునని నా అభిలాష" అని అంటాడు గుప్తా. "వేచి చూడుము విచిత్రగుప్తా" అని అంటాడు నారదుడు. "ఇప్పటికి చాలా అయినది మహర్షి. ఇంకనూ ఎన్నాళ్ళు వేచి చూడవలెను" అని అంటాడు గుప్తా. "విచిత్రగుప్తా, మన ఆలోచనలతో విధికి ఏమాత్రం అవసరం లేదు. కాలానికి గాలము ఏమాత్రం ఎవరునూ వేయలేరు. ప్రవహించే కాలాన్ని అనుసరించడమే మన గమ్యం" అని అంటాడు నారదుడు. "అయితే ఇంతకుముందు మీరు చెప్పిన మలుపు ఇదేనన్నమాట. చిత్తం మహర్షి. మీ వాక్కు నేను శిరస వహించెదను. ఏం జరుగునో చూచెదను" అని అంటాడు గుప్తా. ఇక అమర్ మనసులో ఇతను 6 యాక్సిడెంట్ గురించి చెప్తూ మనోహరి పేరు చెప్పాడేంటి? అసలు యాక్సిడెంట్‌కి, మనోహరికి ఏం సంబంధం ఉంది? అని అనుకుంటూ ఉంటాడు అమర్. ఇక 6కు యాక్సిడెంట్ అయిన ప్లేస్‌కి అమర్ రావడమేంటి? అదే స్పాట్‌లో 6ను గుద్దిన రౌడీకి యాక్సిడెంట్ అవ్వడమేంటి? వాడు నా పేరు చెప్పడమేంటి? ఇదంతా కాకతాళీయమా? లేకపోతే నా టైం దగ్గర పడిందా? అనుకుంటూ భయపడుతూ ఉంటుంది మనోహరి. అమర్ బాబ్జీని కారులో హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. తర్వాత భాగ్యకి కాల్ చేస్తాడు. భాగ్య కిచెన్‌లో ఉంటుంది. బయట హాల్‌లో ఫోన్ రింగ్ అవుతుంది. "మిస్సమ్మ, నీకు ఫోన్ వచ్చింది" అని అంటాడు రాథోడ్. "ఎవరు చూడు రాథోడ్" అని అంటుంది భాగి. "నీ ఫోన్ నేనెలా చూస్తాను మిస్సమ్మ? అది నీ పర్సనల్ గదా" అంటాడు రాథోడ్. "నాకు పర్సనల్ ఏముంటుంది రాథోడ్? అయినా నాకు పర్సనల్‌గా ఎవరు చేస్తారు? చేస్తే మా నాన్న చేయాలి, లేదంటే కర్ణ చేస్తుంది. అంతే కదా" అని అంటుంది భాగి. "భలే దానివి మిస్సమ్మ. అప్పుడప్పుడు మా సార్ కూడా చేయొచ్చు కదా నీకు ఫోను" అని అంటాడు రాథోడ్. "ఆయన నాకెందుకు చేస్తారు" అనుకుంటూ హాల్లోకొచ్చి కాల్ చూసి షాకవుతుంది భాగి. ఆశ్చర్యంగా నవ్వుతూ అమర్ తనకి ఫోన్ చేస్తున్నాడని భాగి సంతోషిస్తుంది. "ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు రాథోడ్" అని అంటుంది భాగి. "అదే కదా నేను చెప్పింది. అరుంధతి మేడం జ్ఞాపకాల్ని తలుచుకోవడానికి వెళ్ళిన సార్‌కు నువ్వు గుర్తొచ్చావంటే అబ్బబ్బా! ఇది చాలా మంచి విషయం మిస్సమ్మ. ఎత్తేయ్, ఎత్తేయ్, ఎత్తి ఫోన్ మాట్లాడు" అని అంటాడు రాథోడ్. అనగానే భాగి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమర్ పిల్లల గురించి, ఎగ్జామ్ గురించి అడిగి బాబ్జీకి జరిగిన యాక్సిడెంట్ గురించి, బాబ్జీ చెప్పిన మనోహరి పేరు గురించి చెప్పి ఆశ్చర్యపోతాడు. భాగ్య కూడా ఆశ్చర్యపోతుంది. మరి నిజం తెలియబోతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.